మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అంచెదినములలో నేను ఎలా వస్తున్నానో దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే అంచెదినములు దగ్గర పడిపోయి దేవుడు రాకడ బహు సమీపంగా ఉంది. అందుకే యెషయా గ్రంథకర్త ఈ విధముగా దేవుడు మాట్లాడుతున్నాడు ఆ బిడ్డ ద్వారా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంచెదినములలో పర్వతములు పైన యెహోవా మందిర పర్వత శిఖరములు సిద్ధపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడను. ప్రభావం వచ్చినట్లు సమస్త మంది జనులు దానిలోనికి వచ్చేదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళాను. జనములు గుంపులుగా వచ్చేదరు. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధం 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 అందవర్షుడు ఉత్తరబడ్డవరు శూరుతరబడ్డవయ్యా. దేవానికి స్తోత్రం స్తోత్రము నాయనా, దేవానికి స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మదేవ ఇక్కడే సంచరిస్తున్నావు ప్రభా, ఇక్కడే సంచరిస్తున్నావు, మా మధ్యలోనే ఉన్నాము తండ్రి. మాట్లాడుచున్నది మీరే కానీ నేను కాదు ప్రభా. నీ దోచు మాటలు ప్రతి ఒక్కరి ధ్యానం నీకు అంగీకారంగా ఉండేలా చేయమని ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడమని తోషము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మదేవ నీకే వందనాలు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుచున్నాడంటే, దేవాది దేవుడు సర్వాధికారుడు సృష్టికర్త సర్వోన్నతుడైన దేవుడు అయిన వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యము రెండంచులు గల ఖడ్గం, కీళ్ళలోంచి మురుగులోంచి బయటకు లాగేస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో గోజాడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కృపణ తీసుకొచ్చాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండట అసాధ్యము. ఆయన ఉన్నాడని ఫలము దయచేయవాడని నమ్మినప్పుడే కార్యం జరుగుతుంది, లేకపోతే కార్యం జరగదు. అక్కడ వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది. అది వెలుగై ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనము ఎంతవరకు నడవగలుగుచున్నాం, ఎంతవరకు జీవించగలుగుచున్నాం. వాక్యం అనే వెలుగులో నడవాలి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. అది శరీరధారుడే మన మధ్యలో ఉండను. ఇద్దరు ముగ్గురు ఉన్న దగ్గర నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతుల దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుడైన దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ దేవుని రాకడలో ప్రతి ఒక్కరూ మారిపోతారు. దేవుడు నమ్ముకుంటారు ప్రతి ఒక్కరు కూడా. ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి నోరు నా మాటే వంగుతుందని సెలవిచ్చిన దేవుడు ఆయన. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 9వ వచనం చదవండి. అందుచేతను పరలోకం ఉన్నవారు కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామములో వంగునట్లు, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమైన యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామములకు పరిణామమును ఆయనకు అనుగ్రహించాను. చాలు. అందుచేతను పరలోకమున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలు యేసు నామమును వంగినట్లును. ఎందుకంటే రోడ్ల మీదే మోకరించి ప్రార్థన చేసేస్తారట. అంతమంది కూడా ప్రపంచం అంతా మారిపోతుంది, సృష్టి అంతా కూడా. ప్రతి ఒక్కరూ మారిపోతారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? ప్రతి మోకాలు యేసునామమును వంగినట్లను, ప్రతి వారి నాలికయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై ప్రతి నోరు కూడా దేవుడు స్తుతిస్తుందట, దేవుని కనపరుస్తుందట. అక్కడ ప్రతి వారి నాలికయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లను దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామములకు పరిణామము ఆయనకు అనుగ్రహించాడు. అతి నామముల కన్నా యేసు నామమే పరిణామం. యేసు నామములో బలం ఉంది, యేసు మాటలో శక్తి ఉంది, యేసు మాటలో ప్రభావం ఉంది. పవర్, ఆ పవర్ లాంటిది, ఆ శక్తి లాంటిది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు కదా.
ఏమొచ్చున్నాడు ఇక్కడ? హిజ్కియా చనిపోయిన తర్వాత ఆయన సింహాసనం ఖాళీగా ఉంది. ఎప్పుడైతే ఖాళీగా ఉందో అప్పుడు యెషయా ప్రవక్త కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, ఆ సింహాసనాన్ని తడివి చూస్తున్నాడు. మనం ఎంతవరకు దేవుడిని తడివి చూసుకుంటున్నాం? దేవుడు ఎంతవరకు మనతో మాట్లాడుతున్నాడు? ఎంతవరకు దేవుడితో కలిసి జీవించాలని ఆశపడుతున్నాం? ఎంతవరకు మన కన్నీరు కార్చుతున్నాం? ఎంతవరకు ఆయన సన్నిధిలో ఏడుస్తున్నాం? అక్కడ ఆ యెషయా ఆ సింహాసనాన్ని తడివి చూస్తున్నప్పుడు అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ జీవాధిపతిన దేవుడు, సర్వోధికారుడు, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయినా ఇంత మంచి మహారాజు చనిపోయాడు కదా. ఎందుకంటే మనసులో అనుకుంటున్నాడు యెషయా, మనం అనుకుంటాం కదా, ఎందుకంటే పై రూపాన్నే చూస్తాం కానీ హృదయాంతరంగానే చూసేది ఆ దేవుడే తప్ప మనుషులు కాదు కదా. మనకు తెలియదు కదా హృదయాంతరంగం ఏమిటో. పై రూపాన్ని చూస్తాం, అమ్మో చాలా మంచోడు, చాలా బాగున్నాడు, చాలా మంచిగా మాట్లాడుతున్నాడు అనుకుంటాము, కానీ హృదయంలో ఎలా ఉన్నదో అది దేవుడికే తెలియాలి కానీ మనకు కాదు. అందుకు యెషయా అనుకుంటున్నాడు మనసులో, ఇంత మంచి మహారాజు చనిపోయాడు కదా, మరి ఎలాంటి మహారాజు వస్తాడు అని అనుకుంటున్నాడు ఇక్కడ. అప్పుడు దేవుడు అంటున్నాడు, యెషయా అని పిలిచాడు వెంటనే. ఎందుకంటే హృదయాంతరంగంలో అతనున్న ఆలోచన గమనించి యెషయా అని పిలిచాడు దేవుడు అక్కడ. మరి నిన్ను కూడా నీ హృదయంలో ఉన్న సంగతిని చూసి యెషయాని పిలిచినట్టే నిన్ను పిలుస్తాడు కదా. అలా ఆలోచిస్తున్నావు ఏంటి, అంతలా ఆలోచిస్తున్నావు ఏంటి అని దేవుడు పిలుస్తాడు కదా. పేరు పెట్టి పిలిచే దేవుడు ఆయన. మన పేరుని తల్లిదండ్రులకు పేరు పెట్టేటప్పుడు ఆ తల్లిదండ్రుల నోటిలో ఉంచే పేరు దేవుడు పెడతాడు. అది జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది. ఆ పేరే జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యెషయాని పిలిచినప్పుడు చిత్తము ప్రభా అన్నాడు. ఏవో ఒక సింహాసనాడు కాదు చూసేది, పరలోక సింహాసనాడు చూడు. అలాగే ఈ కొత్త సంవత్సరంలో ఏవో ఒక సింహాసనాడు కాదు చూసేది, పరలోక సింహాసనాన్ని చూడాలి. ఎందుకంటే రేపు వెళ్ళేది అక్కడికి, ఏ లోకంలో కాదు. అందుకు పరలోక సింహాసనాన్ని చూడాలి. అందుకే వచ్చినాడు, పరలోక సింహాసనాన్ని చూడన్నాడు దేవుడు అక్కడ. అలాగే ప్రభా అన్నాడు. మూడో కన్ను తెరిచాడు యెషయాకి దేవుడు అక్కడ. తెరిచేటప్పటికల్లా పరలోక ద్వారం కనబడిపోతుంది అక్కడ దేవుడి సింహాసనం. మరి పరలోక సింహాసనం చూడమన్నాడు కదా. దేవుని పక్క 2 కెరూబీలు ఉన్నాయి, 6 రెక్కలతో ఉన్నాయి. 2 రెక్కలతో కళ్ళు కొప్పొంచినవి, 2 రెక్కలతో కాళ్ళు కొప్పొంచినవి, 2 రెక్కలతో ఎగురుచూ ఉన్నది. పరలోకం అంతా తబ్బిరిపోతుంది, గడప కప్పులు కదిలిపోతున్నాయి. దేవుడు పరిశుద్ధుడు 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 గణపతి గణాలు వినబడుతున్నాయి. పరిశుద్ధత. కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నావు కదా, మరి ఎంతవరకు నువ్వు పరిశుద్ధత కలిగి ఉంచున్నావు? దేవుడికి కావలసింది పరిశుద్ధత. అందుకంటున్నాడు, విశాల దారి, నలుగురు పోయే దారి, నరకానికి వెళ్ళే దారి. ఎందుకంటే పాపము చేసిన ప్రతి ఒక్కరు అందులోకి వెళ్ళిపోతున్నారు. మరి నువ్వు పరిశుద్ధత కలిగి ఉంటే నువ్వు పరలోక రాజ్యంలో అక్కడే ఉంటున్నారు మనుషులు, ఎక్కువట్లేకపోతున్నారు. అంటే పరిశుద్ధత లేదా, పవిత్రత లేదా? దేవుడే వచ్చున్నాడు అక్కడ. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం. ఇదిగో నేను దానిని మంటలు పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు. 22వ అధ్యాయము 10వ వచనం. మరియు అతడు నాతో ఇలా చెప్పాను, ఈ గ్రంథమున్న ప్రవచన వాక్యము ముద్ర వేయవలదు, కాలము సమీపమైనది. ఎందుకంటే దేవుడు వచ్చే రాకడ దగ్గర పడిపోయింది. అన్యాయము చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయలేము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండలేము. ఎందుకంటే నువ్వు చెప్పే వాక్యం నువ్వు చెప్పేసే. ఎందుకంటే వాడు ఎలా ఉంటే అలా ఉండని నేను వచ్చేస్తున్నాను కదా. అందుకంటున్నాడు, అయ్యో నా సంఘం ఇంకా మారలేదు, ఎందుకు ఇలా మారలేదు అని నువ్వు బాధపడవలసిన పని లేదు. నువ్వు చెప్పవలసిన పని నువ్వు చెప్పేసాయి. నువ్వు వాక్యం ఎలా చెప్పాలనుకుంటున్నావో అలాగే చెప్పేసాయి. అందుకంటున్నాడు, అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయలేము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండలేము, నీతి
నీతిమంతుడిగానే ఉండలేము, పరిశుద్ధుడిగానే ఉండలేము. ఇదిగో త్వరగా వచ్చుతున్నాను. వారి వారి క్రియలు చొప్పున ప్రతి వారికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధంలో ఉన్నది. నేనే అల్పయు మేఘయు, మోచవాడను కడపటివాడను ఆదివంతులమని ఉన్నాను. ఎందుకంటే దేవుడు వచ్చేటప్పుడు నువ్వు ఎలా సిద్ధపడ్డావు, ఎలా ఉంటున్నావు చెప్తున్నాడు. కంగారు పడకండి, పాస్టర్ గారు అంటున్నాడు. సంఘ కాపరి గారు కంగారు పడకండి, సంఘాన్ని చూసి నేను వచ్చేటప్పటికి ఎలా ఉండాలనుకుంటేనే అలాగే ఉండాలి. దాన్ని బట్టి నేను తీర్పిస్తాను, దాన్ని బట్టి నేను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాను, దాన్ని బట్టి అవుతుంది. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ, అదే చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే పరలోకమంతా దద్దరిల్లిపోతుంది, గడప కమ్ములు కదిలిపోతున్నాయి. దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అందుకే అంటున్నాడు ఇక్కడ, ధర్మశాస్త్రము చేయలేనిది దేవుడు చేశాడు. ధర్మశాస్త్రం ఒక విచారం చేసి వచ్చి గొర్రెను వధించి నా పాపం పోయిందనుకున్న వారు, ఒక దొంగతనం చేసి వచ్చి గొర్రెను వధించి నా పాపం పోయిందనుకున్న వారు, మనుషులు చేసిన పాపాలు గొర్రెల రక్తం వలన మేకల రక్తం వల్ల కడగబడుతుంది. పరిశుద్ధుని రక్తం వచ్చి అతని పాప విమోచన జరగబడాలి. అందుకు తన ప్రియ కుమారుని ఈ లోకంలో బలపడానికి వచ్చాడు. ఈ పనులన్నీ కాదు నాకు, ఎందుకంటే ఒకే పని, గొర్రె పిల్ల బలిదానం అయిపోయి అందరినీ పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా పెదాలు కదపలేకపోతున్నాడు, అంత ప్రవక్త అయి ఉండి కూడా కదపలేకపోతున్నాడు. అప్పుడు దేవదూత కొరకచ్చి తీసుకొచ్చి పెదాలు కట్టించింది. ఆ పెదాలు భద్రమైపోయి అప్పుడు అంటున్నాడు అక్కడ, ఏమొచ్చున్నాడు ఇక్కడ, ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు యెషయాతో. ఏమని మాట్లాడుతున్నాడు, నా బిడ్డల దగ్గరికి ఎవరు పెడతారు అంటే, వాక్యం చెప్పడానికి ఎవరు వెళ్తారు, ప్రార్థన చేయడానికి ఎవరు వెళ్తారు? ఎందుకంటే నువ్వు వెళ్ళు అనలేదు అక్కడ. ఎందుకంటే మనల్ని వేలెత్తి చూపించడం, నువ్వు వెళ్ళు అని. నువ్వు మనస్ఫూర్తిగా వెళ్ళాలి దేవుని సన్నిధిలో, దేవుని సేవ చేయాలంటే. అందుకంటున్నాడు అక్కడ, నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకొని నువ్వు దేవుని సేవకు వెళ్ళాలి. కానీ నువ్వు వెళ్ళని దేవుడు చెప్పడు అక్కడ. నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నేను వెళ్ళాలనుకుంటున్నాను ప్రభా, నేను సిద్ధం చేయి. నీ వాక్యము నీ ప్రార్థన నాలో ఉంచి సిద్ధపరిచి నన్ను పంపించు ప్రభా. మరి బిడ్డలంతా కష్టపడుతున్నారు. శ్రీలకోట నడిపించే టీచర్లందరూ కూడా సుహాసన గారు ఎందుకు కష్టపడాలి? అర్ధరాత్రి చలుకులో వచ్చి పాటలు నేర్పించి ఇవన్నీ చేసేందువల్ల. ఎందుకంటే అందులో దేవుడితో చెప్పడం కాదు కదా, అది చూపించినప్పుడు దేవుడు సంతోషపడతాడు అక్కడ. అందుకే దేవుడు ఏమొచ్చినాడు, మనుషుడికి నీ దేవునికి ఉన్న సంబంధం అది నీకు ఎలా ఉంటుంది, నువ్వు ఎలా దేవుడితో ఉంచున్నావు. అందుకే అంటున్నాడు, నీ ప్రార్థన ద్వారా నువ్వు దేవుని సేవ చేయడానికి సిద్ధపడు, వాక్యం ద్వారా సిద్ధపడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా అన్నాడు, నా పిల్లలు భద్రమైపోయే కదా ప్రభా, నేను వెళతాను అన్నాడు. మామూలుగా కాదు, కఠినంగా మాట్లాడు. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షం తోడ ఆయన రాజ్యం తోడ నీ నాన్నపెట్టి చెప్పినది ఏమనగా, వాక్యమును ప్రకటించము, సమయమందును అసయమందును ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘశాంతితో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను. ఎందుకంటే బ్రతికున్న వారికి చచ్చిపోయిన వారికి తీర్పు తీర్చే దేవుడు ఆయన. అందుకంటున్నాడు, క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతోడా ఆయన రాజ్యముతోడా. ఎందుకంటే ఆయన ప్రత్యక్షమవుతాడు నీకు. ఆఖరి నిమిషంలో తప్పకుండా ప్రత్యక్షమవుతాడు ఆయన. ఆయన రాజ్యముతోడంటే పరలోక రాజ్యముతోడా నేను నానబెట్టి చెప్పినది ఏమనగా, వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడు. ఎందుకంటే కష్టపడు, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. వాక్యం చెప్పేటప్పుడు సంఘానికి ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. పాస్టర్ గారు ఇలా చెప్పారనుకుంటే అది నా తప్పు అవ్వదు. అక్కడ నేను కానీ ఖండించలేదనుకో, అక్కడ దేవుడు నన్ను అడుగుతాడు. నువ్వు ఖండించుంటే నరకానికి వెళ్ళుండరు కదా. నువ్వు ఖండించలేదు, మొహమాట పడ్డావు. సంఘాన్ని చూసి ఏమన్నా అనుకుంటారేమో అని మొహమాట పడ్డావు అని దేవుడు నన్ను ఖండిస్తాడు ఇక్కడ. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఎందుకంటే ఖండించి గద్దించి బుద్ధి చెప్పే దేవుడు ఆయన. ఖండించాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ.
ఎందుకంటే నీవు సంఘంలోకి వెళ్తున్నావు, యెషయాతో అంటున్నాడు, కఠినంగా మాట్లాడన్నాడు. అలాగే ప్రభా. అప్పుడు యెషయా సంఘంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత సంఘంతో అంటున్నాడు, మీరు చెవుల్లో శేషం పోసుకున్నారా? వాక్య ప్రకారం నడుచుకోవట్లేదు, స్వస్థతలు జరగలేదు. ఎలా జరుగుతాయి? మీ హృదయము, ఎందుకంటే మీ హృదయం బండదేరిపోయింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే స్వస్థత జరగలేదు, ఎలా జరుగుతుంది? విశ్వాసం ఉండాలి కదా. ప్రార్థన చేయించిన వారికి విశ్వాసం ఉండాలి, చేసిన వారికి విశ్వాసం ఉండాలి. రెండు ఉన్నప్పుడే కార్యం జరుగుతుంది అక్కడ అని చెప్పినప్పుడు సంఘ పెద్దలకు కోపం వచ్చింది. ఎందుకంటే మన చర్చిలో సంఘ పెద్దలు మంచివాళ్ళు కాబట్టి కోపం రావట్లేదు. కానీ చాలా సంఘాల్లో చాలా కోపం వస్తుంది సంఘ పెద్దలకి. వాళ్ళదే రాజ్యం. పాస్టర్ని పెట్టుకోవాలన్నా, పాస్టర్ని తీసేయాలన్నా వాళ్ళది సంఘ పెద్దలది. హల్లెలూయా అంటే చాలు. సంఘ పెద్దలకు ఇష్టం లేదనుకో, అక్కర్లేదు, నువ్వు చెప్పడానికి లేదు అక్కడ. పాస్టర్ గారు హల్లెలూయా చెప్పొద్దు. అప్పుడు ఆ పాస్టర్ గారు ఏం చేస్తారు? హల్లెలూయా అని చెప్పకపోతే, హల్లెలూయా చెప్పకపోతే దేవుడు అక్కడకు గుర్తేస్తాడు ఇక్కడ పాస్టర్ గారిని. అయ్యా మీకు ఇష్టం లేకపోతే నాకు ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ చేశాను, నేను వెళ్ళిపోతాను. హల్లెలూయా మాత్రం అనలేదు. అందుకే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ సంఘ పెద్దల కోపం వచ్చి యెషయాను తరుముకుంటూ వెళ్ళి ఒక చెట్టు తొట్టులో దాక్కుంటే రప్పతో చంపేస్తారు. దేవుడి కోసం అస్సాక్షి అయిపోతారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో 2వ వచనంలో అంటున్నాడు, అంచె దినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వత శిఖరము స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడి. ఎందుకంటే దేవుని రాకడ వచ్చినప్పుడు సంఘాలు చాలా ఎత్తులో ఎదిగిపోతాయట, కిటకిటలాడిపోతాయట సంఘాలన్నీ కూడా. ఎందుకంటే జనాలు చర్చిలోకి వచ్చేస్తారు. అందుకంటున్నాడు ప్రభావం వచ్చినట్లు. ఎందుకంటే నీరు ఎలా లోపలికి వచ్చేస్తుందో స్పీడ్గా, అంత స్పీడ్లో వస్తారటండి జనాలు వాక్యం వినడానికి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభావం వచ్చినట్లు సమస్తము అన్ని జనులు దానిలోనికి వచ్చిన ప్రతి అన్ని జనాంగము తరలి వచ్చేస్తారట. ఆ కాలంలో సియోనులో నుండి ధర్మశాస్త్రమును అందుకంటున్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం మూస కాలంలో ధర్మశాస్త్రం, ఆ ధర్మశాస్త్రము యేసు ప్రభు వచ్చిన తర్వాత కొట్టివేయబడింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, సియోనులో ధర్మశాస్త్రమును, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళాడు. యెరూషలేము నుండి, ఎందుకంటే యేసు ప్రభు యెరూషలేములోనే పుట్టాడు. బెత్లెహేములో, యెరూషలేములోనే సిలువెక్కాడు. ఆఖరిని ఊరు అవతల ఆ కవిని దాటి సిలువెక్కిస్తారు ప్రభుని. ఊరు అవతల మన శ్మశానం మధ్యలో ఉన్న ఊరు మధ్యలో, కానీ అక్కడ ఊరి చివర ఉంటున్నాయి. అక్కడ ఆ ఊరి చివరలో ఆ కవిని కొండ మీద దేవుడిని సిలువెక్కిస్తారు. ఈడ్చుకుంటూ వెళ్ళి సిలువను మోసుకొని పెడుతూ ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఆయన ఏమీ లేదు, ఇంకా శరీరానికి ఇంకేం అనుకోవడానికి లేదు అక్కడ. దేవుడు నూరుకులు కానీ బాధ కానీ ఏమీ లేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఈడ్చుకొని వెళ్ళి పడుకోబెట్టి మేకలు తొక్కొట్టేసి ఒకటి తొక్క 40 బాగు చేసేసి ముక్కలు వచ్చేసి దీపంతో దున్నబడిపోయింది. ఎందుకంటే ఈ శరీరంలో ఇంత దెబ్బ తగిలితేనే అమ్మా అన్నా అంటాం కదా మనం. అలాంటిది ఆయన ఆ శరీరంలో వచ్చి దుబ్బేస్తున్నారు. ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టేస్తున్నారు. పక్క నుంచి సాతాను నువ్వు సిలువెక్కలేవని శోధించేస్తుంది. పక్క నుంచి బాధ పెట్టేస్తుంది. నీకు చిన్న శోధన వస్తేనే తట్టుకోలేకపోతున్నావే, బాధ భరించలేకపోతున్నావే. మరి అలాంటప్పుడు ఆయన ఆ దెబ్బలు కొడుతున్నప్పుడు నువ్వు సిలువెక్కలేవని శోధిస్తున్నప్పుడు ఆయన ఎంతవరకు భరించినాడు. అయినా మౌనంగానే భరిస్తున్నాడు. అక్కడ కళ్ళు మూసుకొని భరిస్తున్నాడు. ఎందువల్ల? మన కోసం. ఎందుకంటే మన పాపాల నిమిత్తం ఆయన బలిదానం అవ్వకపోతే మన పాపము కడగబడదు. అక్కడ మనుషులు చేసిన పాపాలు కడగబడదు. అందుకే ధర్మశాస్త్రము గుర్తు వేయబడింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, యేసు ప్రభువే పరిపాలనప్పుడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జనులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరములకు, యెహోవా పర్వతములకు మనం వెళ్ళుదాం రండి.
ఎందుకంటే ఆ పర్వతం మీద దేవాది దేవుడు ఉన్నాడు. ఆయన స్తుతించడానికి, ఆయన కనపరచడానికి బయలుదేరి వెళ్ళిపోతున్నారు గుంపులు గుంపులుగా దేవుని సన్నిధిలోకి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, మహిమా గ్రంథానికి చెందును కాక. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, యాకోబు దేవుని మందిరములకు, ఎందుకంటే ఆలయానికి, యెహోవా పర్వతములకు మనం వెళుతాం రండి. ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించాడు. ఎందుకంటే మనం వెళ్ళే మార్గము ఎలా ఉన్నదో చూసుకోవాలి. మనం ఏ త్రోవను నడిచి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా ఉండాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించాడు. ఎందుకంటే దేవుని వాక్యము మనకు బోధిస్తున్నాడు. ఆయన మార్గం అంటే వాక్యం బోధిస్తున్నాడు ఆయన. ఆ వాక్యం ద్వారా ఎంతవరకు నువ్వు మారుతున్నావు, దాని ప్రకారంగా ఎంతవరకు నువ్వు నడుచుకుంటున్నావు, వాక్యం ద్వారా ఆ మార్గము ద్వారా ఎంతవరకు నువ్వు నడవాలనుకుంటున్నావు, ఆ వాక్యం ద్వారా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ లేనివాడు నావాడు కాదు. నికోదేము బోధకుడు అంటున్నాడు కదా, అర్ధరాత్రి వెళ్ళి తలుపు కొట్టి, అయ్యా నువ్వే పరలోక రాజ్యం నుంచి వచ్చిన వాడిని నువ్వు తండ్రి దగ్గర నుంచి, లేకపోతే నువ్వు ఇన్ని సూచక్రియలు చేయలేవు కదా, ఇంత అద్భుతకాలు చేస్తున్నావంటే నువ్వు పరలోకం నుంచి వచ్చిన వాడివే, లోపలికి రా అన్నాడు దేవుడు అక్కడ. మరి ఏం పని మీద వచ్చావు అని అడిగాడు యేసుప్రభు. అంటే నిత్యరాజ్యంలోకి ఎలా వెళ్ళాలో తెలియదు తండ్రి, అందుకే వచ్చాను అన్నాడు అక్కడ. నీ దగ్గర తెలుసుకుందాం వచ్చానన్నాడు. నువ్వు ఇశ్రాయేలుకి సేవకుడు కదా, పాస్టర్ కదా, మరి నీకు తెలియకపోతే ఎలాగా? మరి తెలియదని చెప్తున్నాను కదా ప్రభువా అన్నాడు. అయితే నువ్వు తల్లి గర్భంలో మరలా పుట్టాలన్నాడు. నేను వృద్ధాప్యలోకి వచ్చేసాను కదా, నేను ఎక్కడ పుట్టగలను మళ్ళీ తల్లి గర్భంలోనే అని అంటాడు అక్కడ నికోదేము. ఎప్పుడైతే అలా అన్నాడో దేవుడు అంటున్నాడు, నీటి ద్వారాను ఆత్మ ద్వారా పొందకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశం లేదన్నాడు. అక్కడ క్లియర్గా చెప్పేస్తాడు ఇక్కడ. నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు పరిశుద్ధాత్మ నీలో ఉండాలి. పరిశుద్ధాత్మ నీలో లేకపోతే నువ్వు పరలోక రాజ్యంలో అడుగుపెట్టే అవకాశం ఉండదు. దొర్లుకుంటూ వచ్చేస్తావు. ఒక పైకి వెళ్ళినా దేవుడి దగ్గరికి దొర్లుకుంటూ వచ్చేస్తావు, నీకు పరిశుద్ధాత్మ లేకపోతే. అందుకే పరిశుద్ధాత్మ కావాలని చెప్తున్నాను నేను ప్రతి ఒక్కరికి కూడా. చర్చిలోకి వచ్చేటప్పటికి ఆదివారమైనా శుక్రవారమైనా, ఎందుకంటే శుక్రవారం పూట ఎవరు చాలామంది రావటం లేదు. ఆదివారం వస్తున్నారు కానీ శుక్రవారం రావటం లేదు. ఎందుకంటే శుక్రవారం కూడా రావాలి కదా, దేవుడు వచ్చేస్తున్నాడు కదా. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా శుక్రవారం సాయంత్రం 6:30కి కంపల్సరిగా 7:30 నేను వాక్యం మొదలెట్టేస్తున్నాను. పాటలు అన్నీ అయిపోతున్నాయి. 7 గంటలకల్లా మొదలుపెట్టి 8-10 నిమిషాలకల్లా ముగించేస్తున్నాను. ఆ వాక్యం కూడా మీలోకి వెళ్ళాలి. ఎందుకు రాలేకపోతున్నావు అని మిమ్మల్ని దేవుడు అడిగితే, శుక్రవారం ఎందుకు రాలేదు, ఏం మీటింగ్ పెట్టావు, ఏం చేస్తామని అనుకుంటున్నావు నువ్వు, శుక్రవారం పూట ఎందుకు నువ్వు చర్చకు రాలేకపోతున్నావు అని దేవుడు ప్రశ్నించినప్పుడు జవాబు దొరకదు. అందుకు ప్రతి ఒక్క బిడ్డ శుక్రవారం కంపల్సరిగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా రావలసిందే. రండి, అది మీకోసమే చెప్తున్నాను. అందుకే చెప్తున్నాను, ఆదివారం ఒక్కరోజు ఇస్తే కుదరదు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మీ పనులుంటే 6:30-7 గంటల ఊహించేసుకోండి, 7వ గంటకల్లా చర్చకురండి, 1 గంటలో నేను ముగించి మిమ్మల్ని పంపించేస్తాను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతిన దేవుడు, సర్వోధికారుడు, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయినా అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఏమొచ్చున్నాడు ఇక్కడ, ఏమని చెప్తున్నాడు, ఆయన తన మార్గం విషయమే మనకు బోధించాను, మనం ఆయన త్రోవలో నడుచుదాము అని చెప్పుకుందరు. ఆయన మధ్యవర్తి, అన్ని జనులకు న్యాయం తీర్చాడు. ఆయన ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ, ఏమంటున్నాడు, ఆయన మధ్యవర్తిగా యేసు ప్రభు వచ్చాడు. దేవునికి మనుషులకి మధ్యవర్తిగా యేసు ప్రభు వచ్చాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, జీవాధిపతిన దేవుడు ఆయన మధ్యవర్తి, అన్ని జనులకు న్యాయం తీర్చు, అనేక జన్మలకు తీర్పు తీర్చు. అన్ని జనాంగానికి తీర్పు జరుగుతుంది, జడ్జిమెంట్. యోహాను సువార్త 5:28. దీనికి ఆశ్చర్యపడబడి ఒక కాలం వచ్చినది,
ఆ కాలంలో సమాధిలో ఉన్నవారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడి చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చేదారు. అందుకంటున్నాడు, మరియు ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించారు. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలంలో సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడి చేసిన వారు తీర్పు పునరుద్ధానకు బయటకు వచ్చేదారు. ఎందుకంటే మధ్యాకాశం సెంటర్లోకి వచ్చేసినప్పుడు అది తండ్రే చెప్తాడు, ఇల్లు సెంటర్లోకి వెళ్ళన్నాడు దేవుడు. అక్కడ మధ్యాకాశానికి వచ్చేటప్పటికల్లా యేసు ప్రభు ఎప్పుడైతే సెంటర్లోకి వచ్చేస్తున్నాడో సమాధులని బద్దలైపోతాయి, నైవ శరీరదారులైపోయి ముందు చనిపోయిన వారి లేపబడతారు. అందరూ ప్రభుని కథలు వచ్చేస్తారు. ఆకాశానికి భూమికి ఎలబడుతూ దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ప్రమోట్ చేస్తున్నాడు అని బోరత్వంతో వినబడుతూ ఉన్నప్పుడు ఎవరు సంఘంలో ఎత్తబడతారో వాళ్ళకే వినబడుతుంది. తక్కిన వాళ్ళకి వినబడతాయని బోరుతుంది. పరిగెత్తుకొని వచ్చేస్తారు. నా ఆయన వస్తున్నాడు, మా ఆవిడ వస్తుంది, మా పిల్లలు వస్తున్నారా లేదా అని చూసే అవకాశం లేదు. ఎవరికి వాళ్ళే పరిగెత్తుకొచ్చేయాలి, లేకపోతే సంఘం ఎత్తబడిపోతుంది. మధ్యాకాశానికి వచ్చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే దేవుడు ఎప్పుడైతే సమాధులు బద్దలైపోతాయో కన్ను మూసు కన్ను తెరచలేపురా సంఘం ఎత్తబడిపోతుంది. ఎందుకంటే పెండ్లి కుమారుడు వెనకాతలు వెళ్ళిపోవాలి. అందరూ గబాలు ఒక్క నిమిషంలో. మరి దేవుడు అంత స్పీడ్లో వచ్చినప్పుడు మరి నువ్వు ఎంత స్పీడ్లో ప్రార్థన చేస్తున్నావు, ఎంత స్పీడ్లో వాక్యం చెప్తున్నావు, వాక్యం చదువుతున్నావు, దేవుడితో కలిసి జీవించడానికి ప్రయత్నం చేస్తున్నావు. నాకు నిద్ర వచ్చేస్తుంది, అలసిపోయి ఉన్నాను అని పక్క మీదకి వెళ్ళి నిద్రపోతున్నావే, మరి అలాంటప్పుడు దేవుడు ఏమనుకోవాలి? ఈ బిడ్డ చుట్టూ దేవదూతలు పంపించాలా కాపరాకి అనుకుంటాడు ఆయన. నువ్వు వలసిపోయి నిద్రపోతే ప్రార్థన చేయకుండా దేవుడు దేవదూతలను పంపిస్తాడా నీ పడకల చుట్టూ కాపడాలు కాయడానికి? మరి ఆయన కూడా ఆలోచిస్తాడు కదా, పంపించాలా లేదా, రావాలా లేదా అని ఆలోచిస్తాడు కదా. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, అదే చెప్తున్నాడు ఇక్కడ. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలంలో సమాధానం ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలే చేస్తున్న వారి జీవ పునరుద్ధానమునకును, పాపం చేయలేని వారందరూ దేవునితో పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతారు లోపలికి. కీడి చేసిన వారందరూ తీర్పు పునరుద్ధానానికి బయటకు వచ్చేదారు. తప్పు చేసిన ప్రతి ఒక్కడు కూడా ఈ ఒక్క తప్పే కదా చేశారు, క్షమించేస్తాడులే అనుకుంటే కుదరదు. ఇక్కడ వాడు బయటే జడ్జిమెంట్లో నిలబడిపోవాలి ఆటోమేటిక్గా. దేవుడు నిలబడమని చెప్పడం, ఆటోమేటిక్గా మనం నిలబడిపోతాం అంతే, అక్కడ తీర్పులోకి జడ్జిమెంట్లోకి తప్పు చేసినప్పుడు. అందుకే ఈ లోకంలో ఉన్నప్పుడే నీ పాపాలు ఒప్పుకో, ఇక్కడే ఒప్పుకొని క్షమించమనడికి దేవుడితో కలిసి జీవించడానికి ప్రయత్నం చేయండి. అందుకంటున్నాడు కదా, ఆయన మధ్యవర్తి అన్ని జనులకు న్యాయం తీర్చును, అనేక జనులకు తీర్పు తీర్చును, అనేక జనాంగానికి తీర్పు తీరుస్తాడు. ఆయన జడ్జిమెంట్ ఇస్తాడు. కోటాది కోట్ల మంది జనాంగం జీవ గ్రంథంలో ఏ పేరు రాయబడి ఉంటుందో ఆ జీవ గ్రంథంలో ఉన్న పేరుని చూసి అప్పుడు వేరొక గ్రంథము తెరవబడుతుంది. ఆ వేరొక గ్రంథంలో నువ్వెన్ని తప్పులు చేసావో దాన్ని బట్టి జడ్జిమెంట్ ఉంటుంది అక్కడ. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. ఏమంటున్నాడు ఇక్కడ? అనేక జనులకు తీర్పు తీర్చును, వారు తమ ఖడ్గములను నాగట నక్కలగాను తమ ఈటులను మంచు కత్తిగా సాగగొట్టెదరు. జన్మ మీదకి జన్మ ఖడ్గం ఎత్తగా ఉండేది, ఎందుకంటే ఖడ్గంతో పొడి చేస్తాడు దేవుడు ఇక్కడ ప్రతి తప్పిదము చేసిన వారికి కూడా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, యుద్ధము చేయి నేర్చుకునుట ఇక మానివేయు. అందుకంటున్నాడు, సాతానుతో యుద్ధం చేయడం మానివేసుకొని ప్రార్థనలు ఎక్కువగా ఉండు. అప్పుడు దేవుడు నీతో ఏది యుద్ధము చేసినా దాన్ని జయించినా చేస్తాడు దేవుడు అక్కడ. అందుకంటున్నాడు, యుద్ధము చేయి నేర్చుకునుట మాని ఇక మానివేయుము. యాకోబు వంశస్థులారా రండి, మనం యెహోవా వెలుగులో నడుచుకుంటాం. ఎందుకన్నాడు? వెలుగులో అంటే చీకటిని వదిలేసి వెలుగులోకి రావాలి. నువ్వు ప్రార్థనలో వాక్యంలో ఉంటే నువ్వు వెలుగులో ఉంటావు, వెలుగులో నడుస్తావు. ప్రార్థన వాక్యం లేకపోతే చీకటిలోనే నడుస్తావు. అందుకంటున్నాడు కదా, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, ఎందుకంటే నీవు సాతాన్ని ప్రేమిస్తున్నావా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, దేవుని ప్రేమిస్తున్నావు నువ్వే నిర్ణయం తీసుకో. ఎందుకంటే కొత్త సంవత్సరంలో కడుగు పెట్టావు కదా. ఇది ఇంకా కొత్త సంవత్సరం 5వ తారీఖు ఈరోజు.
అందువల్ల ఈ కొత్త సంవత్సరంలో మరి నువ్వు వెలుగులో నిలబడాలనుకుంటున్నావో, చీకట్లోనే ఇంకా పాపంలోనే కూరుకుపోవాలనుకుంటున్నావో ఆలోచించుకొని డిసైడ్ అవ్వాలి. పత్రిక చదువు. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాలుగారి ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందా పాలని ఎడల మహిమ స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవువాడుగా గాని బాధను అనుభవింపతగదు. చాలు. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే సంఘాన్ని పరిశీలించడానికే దేవుడు నన్ను ఆ విధంగా చేశాడు. ఆ వాక్యం ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక దినాన్ని ఒక గుడ్డివాడికి ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా నా కళ్ళు కనబట్టలేదు అన్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? శిష్యులు ఉన్నారు అక్కడే, బట్టిలో ఉమ్మి వేసి కళ్ళుకు పూసి సిలియం కోనేటికి వెళ్ళి కడుక్కో అన్నాడు దేవుడు అక్కడ. అలాగే నేను చెప్పాను, సిలోం కోనేటికి కడుక్కోవడానికి వెళుతున్నాడు గుడ్డివాడు. ఈ లోపల శిష్యులు అడిగారు, ప్రభా తన తల్లిదండ్రులు చేసిన పాపమా, అతను చేసిన పాపమా, ఎందుకు ఇలా జరిగింది అని అడిగాడు అక్కడ. ఎవరు చేసిన పాపము కాదు, నేను మహిమ పొందాలని దేవుడు అలా చేశాడు. అలాగే సంఘము మహిమ పొందాలని నాకు దేవుడు అలా చేశాడు. అయ్యో అమ్మగారు ముందే వెళ్ళుంటే, డాక్టర్ అమ్మగారు ఏమన్నారు, 2 రోజులు ముందు వచ్చుంటే నేను ట్యాబ్లెట్లు ఇచ్చి నేను పంపించేద్దును కదా అందావిడి. ఇంతలా జరగాలని చెప్పి అనుకుంటే ఎలా నేను వెళ్ళి ఆ ట్యాబ్లెట్లు తీసుకుంటాను నేను? అది అలా జరగకూడదు కదా. ఇక్కడ మహిమ పొందాలి కదా, నేను మహిమ పొందాలి, దేవుడు మహిమ పొందాలి, సంఘము మహిమ పొందాలి. అక్కడ నా తల్లి కోసం నేను ప్రార్థన చేయాలని మీరు ఎంతో కన్నీరుతో ప్రార్థన చేశారు. ఇవన్నీ జరగాలంటే ఇక్కడ ఏమంటున్నాడు వాక్యంలో, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమ. ఇది అగ్ని వంటి మహాశ్రమ. గిలగిలగిల కొట్టుకుపోయారు కదా. ఎందుకంటే హాస్పిటల్లో సమస్యలు, ఎందుకంటే ఇంకా బ్రెయిన్ బ్లాక్ అయిపోయి ఇంకేమీ లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, ఆక్సిజన్ లేదు, ఏమీ లేదు. అలా పడినప్పుడు 10 నిమిషాలు చచ్చిపోతుంది అన్నాడు డాక్టర్. నర్సులు కూడా అదే చెప్తున్నారు, ఏమడిగిందని. ఇది అగ్ని వంటి పరీక్ష కదా. సంఘానికి, ఇంట్లో కుటుంబానికి, అందరికీ కూడా ఒక పరిస్థితి. అదే మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు. ఎందుకంటే దేవుడు అద్భుతకార్యం చేయాలి ఇక్కడ, మెరుకులు చేయాలి ఇక్కడ. అందుకంటున్నాడు క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు, ఎందుకంటే యేసు ప్రభు మహిమ బయలుపరచబడాలి ఇక్కడ. అమ్మో దేవుడు ఎంత గొప్పవాడు. మరుసటి రోజు కల్లా అన్నీ వచ్చేసాయి. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, బ్లడ్ ఎక్కించేటప్పుడు కల్లా అన్నీ వచ్చేసాయి. కళ్ళు తెరిచేటప్పుడు కల్లా, ఎందుకంటే దేవుని మహిమ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారే ఉన్నంతగా సంతోషించడం. పిల్లలు సంఘం ఎంతో సంతోషపడిపోయారు. నేను లేచేటప్పుడు కల మా పెద్ద పాప అయితే డాక్టర్ గారు చేతులు 2 పట్టుకుంది. చాలా థ్యాంక్స్ అండి డాక్టర్ గారు, చాలా మంచిగా చేశారు. లేదమ్మా మీ దేవుడే మిమ్మల్ని, మీ అమ్మగారిని కాపాడాడు. భయమా గణతానికే చెందాలి. సంఘం చేసిన ప్రార్థన అంతా మంచిగా. పిల్లలు 4 దిక్కులు వెళ్ళిపోయి ఏం చేయాలో అర్థం కాక పిల్లలు 4 సంఘం ఎదుక చెప్పక్కర్లేదు. ఏ నిమిషం ఏ కబురు వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు అని చెప్పి. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించిన నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారి ఉన్నంతగా సంతోషించండి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎట్లా మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చున్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ మీ మీద ఉన్నాడు కాబట్టి మీ అందరికీ ధైర్యాన్ని దేవుడు కలుగు చేశాడు. పరిశుద్ధాత్మ మీలో ఉంటాయి. ఆ ఆత్మే నీకు ధైర్యాన్ని ఇచ్చేది.
ఆత్మ మీ మీద నిలిచున్నాడు కనుక మీరు ధన్యులు. మీలో ఎవడను నరహాంతుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పనుల జోలికి పోవాడుగా కానీ బాధ అనుభవింపతగదు. అందుకంటున్నాడు, ఇలాంటివేమి క్రైస్తవ జీవితానికి ఉండకూడదు. క్రైస్తవ జీవితం అంటే ఒక పూలబాట కాదు. ముళ్ళ కంచెలు రాళ్ళు రప్పులు దాచి వెళ్ళాలి. పరలోక రాజ్యం వెళ్ళాలంటే చాలా కష్టపడాలి. అందుకంటున్నాడు, అనుభవింపతగదు. ఎవడేమో క్రైస్తవుడైనందుకు బాధ అనిపించినట్లా అతను సిగ్గుపడక, ఎందుకంటే బైబిల్ ఇలా ఎత్తి పట్టుకొని నేను దేవుని బిడ్డనని చెప్పాలి. సిగ్గుపడక ఆ పేరుని బట్టి దేవుని మహిమపరచగలడు. తీర్పు దేవుని ఇంటి ఆరంభము కాలం వచ్చినది. పక్కా క్రైస్తవు నుంచి మొదలైపోతుందటండి జడ్జిమెంట్. నా దేవుడు నా దేవుడు నా దేవుడు అని తప్పులు చేసుకుని పోతుంటారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందువల్ల తీర్పు దేవుని పక్క క్రైస్తవు నుంచి మొదలైపోతుంది. అందుకంటున్నాడు, తీర్పు దేవుని ఇంటి ఆరంభము కాలం వచ్చినది. అది మన యొక్క ఆరంభం అయితే దేవుని సువార్త కవితలేని వారి గతి ఏమి? దేవుని వాక్యం తెలియని వారి గతి ఏంటి? వాక్యం తెలిసిన వారమే మనం ఇంత ఇబ్బంది పడిపోతున్నామే, మరి వాక్యం తెలియని వారి గతి ఏంటి? మరియు నీతిమంతుడే రక్షించబడ్డ దుర్లభం అయితే విశ్వాసే రక్షించబడకపోతే, అందుకంటున్నాడు కదా, సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడు ఆయన. విశ్వాసే రక్షించబడకపోతే మామూలు వారి పరిస్థితి ఏంటి? మరియు నీతిమంతుడే రక్షించబడ్డ దుర్లభమైతే భక్తినుడు పాపి ఎక్కడ నిలుతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు? మార్కు సువార్త 10వ అధ్యాయము 13వ అధ్యాయం 5వ వచనం. కాగా ఇదిగో క్రీస్తు ఎక్కడనున్నాడు, అదిగో అక్కడ ఉన్నాడని ఎవడైనా మీతో చెప్పినట్ల నమ్మకుడి. ఆ కాలం ముందు అబద్ధపు క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమని ఎట్లా ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకే సూచక్రియలను మార్గాలకు పెంచుతాయి. ఎందుకంటే అబద్ధ ప్రవక్త క్రీస్తు వచ్చేస్తాడు. అందుకంటాడు, సూచక్రియలు అద్భుత కార్యాలు చూపించినప్పుడు అక్కడ సాధ్యమని ఎట్లా ఏర్పరచబడిన వారిని, అంటే విశ్వాసులు సైతం, విశ్వాసులు. అందుకంటాడు, ఆ కాలం ముందు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమని ఎట్లా ఏర్పరచబడిన వారిని, అంటే విశ్వాసుల్ని మోసపుచ్చుటకే సూచక్రియలను మార్గాలకు పరిచెదరు. మీరు జాగ్రత్తగా ఉండండి, ఇదిగో సమస్తము మీతో ముందుగా చెప్పుచున్నాను. దేవుడు ముందుగానే చెప్తున్నాడు. అందుకంటున్నాడు, విశ్వాసులు సైతము ఏమంటున్నాడు, మరియు ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ మరియు నీతిమంతుడే రక్షింపబడిన దుర్లభమైతే, ఇక్కడ మార్కు సువార్తలు అదే చెప్తున్నాడు, ఇక్కడ పేతురు రాసిన పత్రికలు అదే మాట్లాడుతున్నాడు. ఇక్కడ మరియు నీతిమంతుడే రక్షింపబడిన దుర్లభమైతే విశ్వాసే రక్షించబడకపోతే, ప్రార్థనలో ఉన్నవారే రక్షించబడకపోతే మరి ప్రార్థన లేని వారు ఏమవుతారు? అక్కడ దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుతారు? భక్తిహీనుడు పాపి నిలబడ్డానికి కూడా చోటు ఉంటుంది అక్కడ. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారే, అంటే మంచి ప్రవర్తన. నువ్వు పుట్టినప్పుడు నువ్వు ఎలా వచ్చావో చచ్చిపోయినప్పుడు కూడా నువ్వు అలాగే వెళ్ళిపోవాలి, అలాగే వెళ్ళాలి. పుట్టినప్పుడు ఏ పాపం ఎరగకుండా దేవుడి సన్నిధిలోంచి వచ్చావు, అలాగే చనిపోయినప్పుడు కూడా నువ్వు అలాగే వెళ్ళిపోవాలి. అంటే అలాంటి మనస్సు నీకు ఉండాలి. శిష్యులు అడుగుతున్నారు కదా, ప్రభా మరి ఎవరు పరలోక రాజ్యం వెళతారంటే, ఒక చిన్న బిడ్డను మధ్యలో నిలబెట్టి ఈ చిన్న బిడ్డ హృదయం ఎలా ఉన్నదో అలాంటి హృదయం నువ్వు కలిగి ఉన్న రోజునే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. చిన్న బిడ్డ హృదయం ఎలా ఉంటుంది? చాలా ఇన్నోసెంట్గా, అమాయకంగా ఉంటుంది. పాపం అంటే ఏంటో తెలియదు. వాళ్ళ అమ్మ ఏమంటుంది స్కూల్ దగ్గర దేబట్టి, మన స్టేటస్ ఉన్న వాళ్ళతోటి స్నానం చేయమా,
ఇంకొకరితో స్నేహం చేయకు అని చెప్పేసి వెళ్తుంది వాళ్ళమ్మ. కానీ ఆ లేనులతోటే స్నేహం చేస్తుంది అది. ఎందుకంటే సైకిల్ మీద వచ్చిన వాళ్ళకు, స్కూటర్ మీద వచ్చిన వాళ్ళకు, కారులో వచ్చిన ముగ్గురు స్నేహితులే. అప్పుడు అంటుంది, రోజు ఈ 2 మొక్కలు తినలేకపోతున్నానే కారులో వచ్చిన పిల్ల అంటుంది. ఆ సైకిల్ మీద వచ్చిన పిల్లతో నీ పెరిగాను వెలిగించేవే, అది నేను తింటాను, ఈ 2 మొక్కలు ఈ రోజు నువ్వు తిను. ఎందుకంటే పిల్లలకి ఆ తేడా ఉండదు, పెద్దోళ్ళకి ఉంటుంది. కానీ అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారి నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మను అప్పగించుకునే వాళ్ళు నమ్మకంగా. సువార్త చదవండి. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోతున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తులకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉంచమని అతనితో చెప్పాడు. అప్పుడు అతను లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తులకు వెళ్ళి, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ ఉండేది. చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే గొల్లలకి దేవదూత వచ్చి కనబడింది. స్టార్ కనబడి దాని ప్రకారంగా వచ్చి యేసు ప్రభుకి, మరియకు, యేసుకు నమస్కారం చేసి వందన వచ్చిన సాష్టాంగ నమస్కారం పడి యేసు ప్రభుని చూసి రక్షకుడు మా పాపాలని, మా కష్టాలు గట్టెక్కించడానికి వచ్చాడని సంతోషపడుతూ వెళ్ళిపోతారు. ఈ లోపల జ్ఞానులు వస్తున్నారు. వచ్చేటప్పుడు సరిగ్గా బెత్లెహేము దగ్గరికి వచ్చేటప్పుడు స్టార్ పక్కకు దొరుకుతుంది. దారి తెలియటం లేదు అక్కడ జ్ఞానుడికి. ఒంట్ల మీద వస్తున్నారు వాళ్ళు. అప్పుడు హేరోదు రాజు వస్తున్నాడు. అప్పుడు హేరోదు రాజుతో అడుగుతున్నాడు, లోకరక్షకుడు ఎక్కడ పుట్టాడో నీకు తెలుసా అని అడిగినప్పుడు, లోకరక్షకుడు పుట్టడం ఏంటి అన్నప్పుడు, నేనే కదా రాజుని అన్నప్పుడు, అవును. అప్పుడు స్టార్ బయటకు వస్తుంది. మళ్ళీ ఆ స్టార్ ప్రకారంగా వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత అక్కడ బంగారము, సాంబ్రాణి, బోళం. బంగారం చిన్నపిల్లలకు పెట్టొచ్చు, కానీ బోళము, సాంబ్రాణి కూడా యేసు ప్రభుకి ఎందుకు వేస్తారంటే చనిపోయినప్పుడు ఆయన త్వరలోనే చనిపోతాడన్న ఉద్దేశంతో అది సూచనగా ఆ బోళము, సాంబ్రాణి చూపెడతాడు అక్కడ. యెహోవా దేవుడు అది చూపెడతాడు అక్కడ తన కుమారుడికి. ఒక దినము నా బిడ్డల కోసం ఆయన చనిపోతాడని చెప్పి బోళము, సాంబ్రాణి. అందుకే ఎందుకంటే చనిపోయిన వాళ్ళకి వేస్తారు, చిన్నపిల్లలకి వేస్తారు, కానీ అక్కడ చనిపోయిన వాళ్ళకి కూడా బోళము, సాంబ్రాణి పొగ వేస్తారు. ఎందుకంటే చిన్నప్పుడు నువ్వు పుట్టినప్పుడు నీకు వేసాం, వాటి చనిపోయిన తర్వాత నీకు వేస్తున్నామని ఆ భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు ఆ తలకి వేస్తారు. అక్కడ వాళ్ళు అన్నీ కూడా సమర్పించి సాష్టాంగ నమస్కారం పడేటప్పటికల్లా అప్పుడు ఇక్కడ హేరోదు రాజు చెప్తాడు, మీరు చూసి నన్ను రండి, నేను కూడా వెళతానని చూడడానికి అంటాడు ఇక్కడ. అప్పుడు దేవదూత చెప్తుంది, మీరు ఇంకో త్రోవను వెళ్ళిపోండి, అటు పక్క వెళ్ళొద్దు అని చెప్పి వాళ్ళు పంపించేస్తుంది. అప్పుడు ఇంకా హేరోదు రాజుకి చాలా కోపం వచ్చేసింది. 2-3 రోజులు అయిపోయింది, కానీ వాళ్ళు వచ్చి చెప్పలేదు. ఎందుకంటే లోకరక్షకుడి గురించి చెప్పలేదు, మోసం చేశారనుకున్నాడు. ఈ లోపల ఆ రాత్రి దేవదూత యేసు దర్శనంలో, నీవు నీ తల్లిని బిడ్డని కూడా గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తు దేశానికి తీసుకొని వెళ్ళిపో. ఎందుకంటే త్వరగా చేయి, చలికాలం. ఇప్పటికే మనకి సంవత్సరం చలి ఎక్కువగానే ఉంది, తట్టుకోవడం కష్టమైపోయింది. అలాగే ఆ చలిలో ఆ పిల్లని, తల్లిని కూడా యేసు తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ రాత్రి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అనుకుంటాడు మోసం చేశాడని చెప్పి, అప్పుడు వాళ్ళు మంత్రులతో వాళ్ళతో చెప్తాడు, చిన్నపిల్ల మొదలుకొని, ఎందుకంటే 2 సంవత్సరాల పిల్ల వరకు చుట్టుపక్కల ఎక్కడ దోపన్నా సరే చుట్టుపక్కల గ్రామాల్లోని బెత్లెహేములోని చంపే ఒక పిల్లలందరినీ కూడా. ఎంత ఘోరమైన విషయం అండి అది. చంపి యేసు ప్రభు చంపడం కోసం, యేసు ప్రభుని చంపడం కోసం సాతాను పెట్టిన అక్కడ పరిశ్రమ. మరి దేవుడిని చంపడానికి ప్రయత్నం చేసిన సాతాను మరి మనుషుల్ని ఎంతవరకు చంపకుండా ఉంటుంది, పరీక్షించకుండా ఉంటుంది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు. అప్పుడు చెప్పిస్తున్నాను, రక్తపాతం ఎక్కడ చూసినా అదే అంటుంది కదా, రామాలో అంగలారు వినబడదు.
ఏడుగురు మహారోదనేని కలిగారు. రాహేలు తన పిల్లల విషయమే ఏడ్చుచు వారు లేనందున వాదార్పు పొందనలాగా ఉంటారు అని ప్రవక్త ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యం నెరవేరడు. ఎందుకంటే ఇర్మియా పాత నిబంధన గ్రంథము, ఇర్మియా, యెషయా, యెజ్కేల్ ఇవన్నీ కూడా ప్రవక్తలు, పెద్ద పెద్ద ప్రవక్తలు రాసినవి. ముందుగా రాసింది నేను కొత్త నిబంధన కర్తలో కూడా రాయబడుతూ ఉన్నది. ఇర్మియా ముందుగానే రాశాడు ఇలా జరుగుతుందని చెప్పి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యం నెరవేరడు. ఏ రోజు చనిపోయిన తర్వాత, ఎందుకంటే వెంటనే చచ్చిపోతాడు ఏ రోజు. ఇది జరిగిన వెంటనే దేవుడు చంపేస్తాడు, ఉంచడు. అలాంటి పాపాత్తును ఉంచుతాడా? చిన్నపిల్లలను చంపేసిన వాటి ఉంచుతాడా? దేవుడు చంపేస్తాడు ఏ రోజుని. అప్పుడు దేవదూత వచ్చి చెప్పింది, ఏ రోజు చనిపోయాడు యేసు ప్రభు తీసుకొచ్చేయండి అనేటప్పటికల్లా తీసుకొచ్చేసారు. తీసుకొచ్చేటప్పటికల్లా ఏ రోజు కొడుకు అందుకని వాడు ఇక్కడ. ఎందుకంటే వాడి కొడుకు అర్కాలుయ సింహాసనం ఎక్కాడు. తండ్రి తర్వాత కొడుకు ఎక్కుతాడు కదా. అర్కాలుయ సింహాసనం ఎక్కాడు ఏ రోజు కొడుకు వచ్చేసాడు. యేసు ప్రభు తీసుకొని వచ్చేసారు అక్కడికి. అప్పుడు మళ్ళా అక్కడి నుంచి మరి దేవుడు ఇంకొక పేరు మొయ్యాలి కదా. అందు గురించి అక్కడికి వెళ్ళొద్దని తన తండ్రిని ఏ రోజునకు బతిక యోధియా దేశం ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవరిచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడ్డవాడే గలిలయ ప్రాంతంలోకి వెళ్ళి నజరేతుల ఊరికి, ఎందుకంటే నజరుడైన యేసు పేరు షార్ట్ కట్ కాదు, నజరుడైన యేసు అని సిలువ మీద కూడా రాయబడి ఉంటుంది. ఆ ఊరి పేరు నజరేతు అనే ఊరిలోనే అక్కడికి వస్తాడు యేసు ప్రభు. అక్కడ పంపించేస్తాడు దేవుడు తన దేవదూత. అందుకు నజరుడైన యేసు అందుకే రాయబడి ఉంటుంది అక్కడ బోర్డు మీద. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, బోధింపబడిన వాడే గలిలయ ప్రాంతంకు వెళ్ళి నజరేతుల ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉన్నారు. యేసేపు మరియా యేసు ప్రభులు. అక్కడే పిల్లలు కూడా పుట్టారు వాళ్ళకి. ఆయన నజరేయుడైన బడిన ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఎలా జరిగాడు. ఎందుకంటే ఈ నజరేయుడైన యేసు అనే పేరు కలిగింది. అక్కడ కొంతకాలం ఉన్నారు అక్కడ. అందువల్ల ప్రతిదీ కూడా దేవుని చేతిలోనే ఉంది. దేవుడు మనకి ఎలా రాయి పెట్టుకుంటుందో, ఎలా చేయాలనుకుంటాడో ఆయన ఆ విధంగానే జరుగుతుంది. మన కుటుంబంలోనైనా, మన బిడ్డల కోసమైనా, దేవుడు ఏదైనా సరే మనం ఎక్కువ ప్రార్థన చేస్తున్న రోజున ఆ ప్రార్థన ద్వారానే దేవుడి కార్యం జరిగించుకుంటాడు ప్రతిదీ కూడా. అందుకే మనకు నెరవేరుస్తాడు ఆయన. దేవుని పరిశుద్ధ వాక్యం తీర్చుగా కాదు.